హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం చూడబోయే సినిమా పేరు వుడ్ వాకర్స్. ఇందులో హీరో సాధారణ మనిషి కాదు, అతను తన రూపాన్ని మార్చగలిగే ఒక పూమా అంటే మౌంటైన్ లయన్. అప్పుడప్పుడు మనిషిలా ఉంటాడు, అప్పుడప్పుడు పూమాలా ఉంటాడు. తను మనుషుల మధ్య బ్రతకలేక ఒక స్పెషల్ స్కూల్లో జాయిన్ అవుతాడు. అండ్ అక్కడ ఒక ఉడతతో మరియు ఎప్పుడూ పీస్ మాత్రమే కావాలి అనుకునే ఒక పెద్ద బైసన్తో బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. ఇలాంటి సమయంలో వీళ్ళకి మెంటర్ గా ఒక ధనవంతుడు వస్తాడు. అండ్ అతను మనుషులందరినీ డిస్ట్రాయ్ చేయాలి అని ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. మరి మన హీరో తన అనిమల్ స్క్వాడ్ తో కలిసి ఆ విల్లని ఎలా ఆపాడు? అసలు మనిషిలా ఉండడం బెటరా లేదంటే ఒక జంతువులా ఉండడం బెటరా? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తోనే ఈ సినిమా యొక్క కథ వెళ్తుంది. కథ చాలా బాగుంటుంది, సో వీడియోని ఆఖరి వరకు చూడండి. అండ్ ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా పదండి పూర్తి కథ ఏంటో చూసేద్దాం. సినిమా ప్రారంభంలో మనం పెద్ద పెద్ద కొండల్లో పరిగెడుతున్న పూమాస్ ని చూస్తాం. ఇవన్నీ నార్మల్ జంతువులు కాదు, ఇవి మనుషుల్లా మారగలుగుతాయి, వాళ్ళని ఆలోచించగలుగుతాయి. ఇందులో ఒక పూమాని ఈ సినిమా హీరో అండ్ అతని పేరు జే. చాలా చిన్న పిల్లాడిగా ఉన్నాడు. సడన్ గా ఆగి, నాన్న నాకు మనుషుల గురించి తెలుసుకోవాలని ఉంది, నేను వెళ్ళొస్తా అంటాడు. కానీ వాళ్ళ నాన్న చాలా సీరియస్ గా, మనుషులు డేంజరస్, నువ్వు చూస్ చేసుకో, మేం కావాలా లేదంటే వాళ్ళ అని వార్నింగ్ ఇస్తాడు. కానీ జే జస్ట్ తన క్యూరియాసిటీతో వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి కొండల కింద బ్రతుకుతున్న మనుషుల్ని చూడడం కోసం వెళ్తాడు. ఇలా స్టార్టింగ్ లోనే ఒక చిన్న ఎమోషన్ తో ఈ సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడ సీన్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మనం మనిషిలా ఉన్న జేని చూస్తాం. అతను ఇప్పుడే నిద్ర లేచాడు. యాక్చువల్లీ వీడు ఆ రోజు తన పూమా ఫ్యామిలీని వదిలేసి వెళ్లిపోయాక తప్పిపోయి ఒక అనాథ అయి ఉంటాడు. ఆ తర్వాత ఇతన్ని ఈ ఫ్యామిలీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వీలే జే యొక్క ఫ్యామిలీ మెంబర్స్. జేకి తల్లి, తండ్రి, చెల్లి, ఇంకొక అన్నయ్య ఉంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ కొంచెం కామెడీగా ఉంటుంది. హీరో చెల్లి, నువ్వు 2 వారాల నుంచి వెజిటేరియన్ కదరా, మళ్ళీ మీట్ తింటున్నావేంటి అని అడుగుతుంది. పాపం జే బేసిక్ గా అతను ఒక పూమా కదా, సో ఎప్పుడైనా మాంసం చూస్తే అస్సలు ఆగలేడు. అతను నేను మర్చిపోయా అని కవర్ చేస్తాడు. టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఏంటంటే కొన్ని పక్షులు చాలా వింతగా సముద్రంలో ఉన్న ఒక బోట్ పైన దాడి చేశాయంట. న్యూస్ రిపోర్టర్స్ దీన్ని ఈ పక్షులు కావాలని మనుషుల పైన దాడి చేశాయి, ఇది ఒక రకమైన అనిమల్ అటాక్ అని చెప్తారు. తర్వాత హీరో జే స్కూల్ కి వెళ్లడం కోసం రెడీ అవుతూ ఉంటే అతని అన్నయ్య జేని గట్టిగా ఇన్సల్ట్ చేస్తాడు. అన్నయ్య మొహం పైన ఏదో జంతువు గోడతో వేసిన స్క్రాచెస్ ఉంటాయి. అతను అమ్మా నాన్న దగ్గర వీడే ఈ పని చేశాడు అని జేని చూపిస్తాడు. కానీ వాళ్ళు నమ్మరు. తర్వాత ఒక్క బ్రదర్ తప్ప ఫ్యామిలీ వాళ్ళందరూ మన హీరోని అతని కొత్త స్కూల్లో డ్రాప్ చేయడం కోసం వెళ్తారు. అడవులు లాంటి ప్లేస్ లో చాలా దూరం ట్రావెల్ చేసుకుని వెళ్లి వీళ్ళు ఆ స్కూల్ ని చేరుకుంటారు. ఆ స్కూల్ పేరు క్లియర్ వాటర్ హై స్కూల్. ఈ స్కూల్ బిల్డింగ్స్ అన్ని నేచర్ మధ్యలో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. జేకి అక్కడ అడుగు పెట్టగానే ఏదో తెలియని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఆకాశంలో ఎగురుతూ వచ్చిన 2 కాకులు మనుషుల్లా ట్రాన్స్ఫార్మ్ అయి అక్కడికి రావడం హీరో నోట్ చేస్తాడు. తర్వాత వీళ్ళు ప్రిన్సిపల్ ని మీట్ అవుతారు. ఆవిడ చూడ్డానికి కామ్ గా ఉన్న జేని చూసి ఆమె కళ్ళల్లో ఏదో ఒక స్పార్క్ కనిపిస్తుంది. వెంటనే జేతో నేను ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పి మిగతా వాళ్ళందరినీ పంపించేస్తుంది. డోర్ వేసేసిన నెక్స్ట్ సెకండే ఆమె డైరెక్ట్ గా పాయింట్ కి వస్తుంది. నువ్వు ఒక జంతువు కదా, అందులోనూ నీ నడక చూస్తే అర్థమవుతుంది నువ్వు ఒక ప్రిడేటర్వి, కరెక్టేగా అంటే జే షాక్ అవుతాడు. అప్పుడు ఆవిడ నేను కూడా ఒక షేప్ షిఫ్టర్ ని, ఈ స్కూల్లో నీలానే మనుషుల్లాగా జంతువుల్లాగా మారగలిగే షేప్ షిఫ్టర్స్ ఉంటారు, మనలాంటి వాళ్ళ కోసమే ఈ స్కూల్ అని సీక్రెట్ ని రివీల్ చేస్తుంది. హీరో చాలా ఎక్సైట్ అవుతాడు. అతనికి దాచుకోలేక అవును నేను ఒక పూమాని అని ఒప్పుకుంటాడు. మనుషులతో బ్రతుకుతున్నాను కాబట్టి ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా కంట్రోల్ చేసుకుంటున్నా అని చెప్తాడు. వీళ్ళిలా మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా బయట ఏదో పెద్ద సౌండ్ వినిపిస్తుంది. అది ఒక అలారం సౌండ్. ప్రిన్సిపల్ వెంటనే బయటకు వచ్చి చూస్తే జే ఫ్యామిలీ మెంబర్స్ ఒక పోతిని చూస్తుంటారు. నార్మల్ మనుషులు అనిమల్ రూపంలో ఉన్న స్టూడెంట్స్ ని చూసేస్తే ఈ అలా మోగుతుంది. ప్రిన్సిపల్ వాళ్ళకు సారీ చెప్పి మా స్టూడెంట్స్ నేచర్ కి దూరంగా ఉండకూడదు, ఆ రీజన్ వల్లే ఇలాంటి చిన్న చిన్న అనిమల్స్ అన్ని ఈ ప్లేస్ కి అప్పుడప్పుడు వస్తాయి, మేము వాటిని పెద్దగా పట్టించుకోము అంటుంది. ఫ్యామిలీ కన్విన్స్ అవుతారు. మన హీరో మాత్రం తనలానే ఇక్కడ చాలా మంది ఉన్నారు అని తెలుసుకుని చాలా హ్యాపీ అవుతాడు. తర్వాత జే స్టార్స్ ఎక్కుతూ ఉంటే అక్కడ ఒక స్టూడెంట్ అతన్ని ఆపి హీరో బాడీ అంతా స్మెల్ చేసి నువ్వేంటి పిల్లిలా స్మెల్ వస్తుంది అని అడుగుతాడు. అందుకు జే నవ్వుతూ డాగ్ కంటే బెటరేగా అని సర్కాస్టిక్ గా చెప్తే వాడు చాలా కోపం అవుతాడు. యాక్చువల్లీ ఈ అబ్బాయి ఇంకా అతని గ్యాంగ్ అందరూ తోడేలు. వాళ్ళంతా జేకి ప్రాబ్లమ్స్ ఇచ్చేలా వస్తే వీడు కోపంలో తన చేతిలో ఉన్న గోళ్ళని బయటికి తీసి అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ సిచ్యువేషన్ పెద్దదయ్యే ముందే సార్ వచ్చి వెళ్ళి ఆపేస్తారు. తన ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయాక నెక్స్ట్ సీన్ లో జే ఆండ్రూ అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. ఈయన ఒక మిలియనర్, ఈకో ఫ్రెండ్లీ కార్స్ ని తయారు చేసే కంపెనీ ఓనర్. యాక్చువల్లీ ఆండ్రూనే జే ఈ స్కూల్లో జాయిన్ అయ్యేలా చేస్తుంటాడు, ఎందుకంటే అతను కూడా మన హీరోలానే ఒక పూమా. అండ్ ఈ విషయం తెలుసుకున్న హీరో షాక్ అయి మీరు నిజమే చెప్తున్నారా అని అడిగినప్పుడు అతను నేను అబద్ధం ఎందుకు చెప్తా, నాకు మనుషుల్లా బ్రతకడం నచ్చింది, కానీ ఏదో ఒకటి మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అయినా వాటి గురించి పెద్దగా ఏం ఆలోచించట్లేదు, జస్ట్ నీలాగే నేను కూడా అడ్జస్ట్ అవుతున్నా అని చెప్తాడు. అండ్ ఇకపైన మన
మన హీరో జేకి ఆండ్రూని మెంటర్. వీళ్ళిద్దరూ పూమాస్ కనుక వీళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆండ్రూ వెళ్ళిపోయాక హీరో తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడం కోసం తన రూమ్ కి వెళ్తాడు. కానీ లోపలికి వచ్చిన మరుక్షణం కిటికీ బయట నుంచి ఒక ఎర్ర కలర్ ఉడత ఒరేయ్ విండోస్ ఓపెన్ చేయరా అని టెలిపతితో మాట్లాడుతుంది. హీరో అయితే లైఫ్ లో ఫస్ట్ టైం ఇప్పుడే ఒక స్కూల్ మాట్లాడడం వింటున్నాడు. యాక్చువల్లీ ఈ సినిమాలో స్టూడెంట్స్ అందరూ అనిమల్ ఫామ్ లోకి మారాక వాళ్ళ వల్ల ఇలానే టెలిపతి ద్వారా కమ్యూనికేట్ అవ్వడం కుదురుతుంది. జే ఆ విండో ఓపెన్ చేస్తాడు. ఆ ఉడత లోపలికి వచ్చి సడన్ గా ఒక అమ్మాయి లాగా మారిపోతుంది. తన పేరు హాలీ. చూడ్డానికి చాలా క్యూట్ గా చిన్నపిల్ల ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటారు. అండ్ సరిగ్గా అప్పుడే ఆ రూమ్ లోకి ఇంకో రూమ్మేట్ కూడా వస్తాడు. అతను రూమ్ స్మెల్ చేసి హీరో ఒక ప్రిడేటర్ అన్న విషయం తెలుసుకున్నాక అమ్మో నాకు ఈ రూమ్ వద్దు, నేను వెళ్ళి అడిగి వేరే రూమ్ తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. హాలీ జేకి సింపుల్ అయిన డ్రెస్ ఇచ్చి వాటిని వేసుకోమంటుంది. వీళ్ళు అనిమల్ నుంచి హ్యూమన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు ఇది వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ క్లాస్ అటెండ్ చేయడం కోసం బయటికి వెళ్తారు. దారిలో హాలీ లో అనే ఒక అమ్మాయిని హీరోకి పరిచయం చేస్తుంది. యాక్చువల్లీ లో వీళ్ళు ఒక ప్రొఫెసర్ క్లాస్ అటెండ్ చేయడం కోసం వెళ్తున్నారు కదా, అతని కూతురు. ఇతనే లో తండ్రి. అతను స్టూడెంట్స్ అందరికి అనిమల్స్ లా ట్రాన్స్ఫార్మ్ అవడం ఎలా అని నేర్పిస్తాడు. ఆ ప్లేస్ కి హీరో, హాలీ, లో, ప్రిన్సిపల్, ఆండ్రూ ఇంకా జేకి ప్రాబ్లమ్స్ ఇచ్చిన ఆ తోడేల గ్యాంగ్ అందరూ వస్తారు. వాళ్ళంతా సర్కిల్ గా నిల్చున్నాక లో తండ్రి ముందుగా హీరోని ముందుకు పిలిచి అతన్ని తన అనిమల్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వమంటాడు. కానీ విషయం ఏంటంటే వీడు లాంగ్ టైం అనిమల్ లా కాకుండా హ్యూమన్ లా బ్రతికాడు కనుక అతని వల్ల ట్రాన్స్ఫార్మ్ అవడం కుదరదు. అండ్ ఈ క్రౌడ్ లోని బ్రాండన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను చాలా భయపడుతూ ఉంటాడు. పాపం ఈ అబ్బాయికి చిన్న భయం వచ్చినా కూడా అతను వెంటనే అనిమల్ లా మారిపోతాడు. హీరోకి ఎగ్జాక్ట్ ఆపోజిట్. హీరో ఎంత ట్రై చేసినా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేకపోతాడు. ఇక్కడ బ్రాండన్ తెలియక తుమ్మి సార్ అడగకపోయినా అతను తన అనిమల్ ఫామ్ లోకి మారుతాడు. బ్రాండన్ ఒక బైసన్ అనేవి చాలా పవర్ఫుల్. కానీ వీడికి అంతే భయం కూడా ఉంది. దీంతో లూ తండ్రి తల కొట్టుకుంటాడు. ఒక్కడు చెప్పిన మాట విండు అంటాడు. అప్పుడే ప్రిన్సిపల్ హీరో దగ్గరికి వచ్చి అతనికి హెల్ప్ చేస్తుంది. కళ్ళు మూసుకో, నీ మనసుని ఫీల్ చేయి, నీ నిజమైన ఐడెంటిటీ గుర్తు తెచ్చుకో, నువ్వు ఎవరో చూపించు అంటుంది. హీరో కూడా తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తు తెచ్చుకొని అతను కొన్ని సెకండ్స్ లోనే ఒక పవర్ఫుల్ మౌంటైన్ లైన్ లాగా మారుతాడు. స్టూడెంట్స్ అందరూ షాక్. దూరంలో నుంచి చూస్తున్న ఆండ్రూ నవ్వుతాడు. తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ అనిమల్ ఫార్మ్స్ లోకి వస్తారు. తోడేల గ్యాంగ్ తోడేలగా, హాలీ ఉడతగా, ఇంకో అబ్బాయి కుందేలుగా, ప్రిన్సిపల్ ఏమో గెద్ద, ఇంకో ఇద్దరు అమ్మాయిలు కాకులు, ఇంకా లో సంగతికి వస్తే తను ఒక జింక. ప్రిన్సిపల్ గత ఏడాదిలో మన స్కూల్లో జాయిన్ అయిన ఒకే ఒక ఆల్ఫా ప్రెడేటర్ ఈ పూమానే అని మన హీరోని వెల్కమ్ చేస్తుంది. క్లాస్ అయ్యాక ఆ బైసన్ గా మారిన అబ్బాయి ఉన్నాడు కదా బ్రాండన్, వాడే జే హాలీకి కొత్త రూమ్మేట్ గా వస్తాడు. వీడు చాలా క్లమ్జీ. వచ్చి రాగానే చేతిలో ఉన్న కార్న్ ని కింద పడేస్తాడు. హోలీ అతన్ని టీస్ చేస్తుంది. జే, హోలీ ఇంకా బ్రాండన్ వీళ్ళు ముగ్గురే పైన ఫ్రెండ్స్. తర్వాత లంచ్ టైమ్ లో క్యాంటీన్ కి వెళ్తే అక్కడ అందరూ వెజిటేరియన్ ఫుడ్స్ తింటూ ఉంటారు. జే ఒక కార్నివర్ కనుక క్యాంటీన్ లో ఉన్న అతను హీరో కోసం స్పెషల్ గా మీట్ ఇస్తాడు. అతను లో దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు తను అతని దగ్గర నా డాడీ నన్ను నీ నుంచి దూరంగా ఉండమన్నారు, నువ్వు ఒక కార్నివర్ కనుక నువ్వు నన్ను చంపి తినేస్తావు అని అతను భయపడుతున్నాడు. కానీ నిజం చెప్పాలంటే నాకు అలా ఏం అనిపించట్లేదు, నువ్వు చాలా మంచివాడిలా కనిపిస్తున్నావని చెప్తుంది. భోంచేస్తూ ఉంటే పక్కన ఒక అబ్బాయి ఉంటాడు. అతను ఒక పిల్లిలా మారగలడు. అతను ఎంత లేజీ అంటే పిల్లిలా ఉన్నప్పుడు రోజు పడుకొని క్యాండ్ ఫుడ్స్ అన్నిటిని ఓపెన్ చేసి వాటిని తినేవాడిని. ఆ లైఫ్ ఎంత బాగుండేది, ఇప్పుడు ఇక్కడ చాలా కష్టపడాల్సి వస్తుంది అని ఫీల్ అవుతాడు. కొంచెం సేపట్లో అక్కడికి మళ్ళీ ఆ తోడేల గ్యాంగ్ వచ్చి మన హీరోకి ప్రాబ్లమ్స్ ఇస్తారు. వీళ్ళ లీడర్ ఈ అబ్బాయి, ఇతని పేరు జెఫ్రీ. ఈసారి కూడా వీళ్ళ మధ్య ప్రాబ్లం పెద్దదైనప్పుడు జేమ్స్ అని ఒక టీచర్ వచ్చి వీళ్ళని ఆపుతాడు. ఆ రోజు రాత్రి జే తన ఫ్యామిలీ గురించి కలలు కంటున్నప్పుడు పక్కన ఏదో సౌండ్ వస్తుంది. భయంలో అతను లేచి చూస్తే బ్రాండన్ నిద్రలో ఒక బైసన్ లా మారి బెడ్ ని విరగ్గొట్టుంటాడు. వారంలో 1-2 సార్లు ఇలానే జరుగుతుంది అని అతను చెప్పడంతో హీరో కూడా ఇకపై జాగ్రత్తగా ఉండాలి అని డిసైడ్ అవుతాడు. ఆ మరుసటి రోజు వీళ్ళకి ఫైటింగ్ క్లాస్. స్టూడెంట్స్ అందరూ రెడీ అయి అడవిలోనికి పరిగెట్టుకుని వెళ్తారు. ఈ అమ్మాయి పేరు బ్రెటా. తను ఒక ఎలుగుబంటిలా మారగలదు. టీచర్ ఫస్ట్ బ్రెటాని మరియు బ్రాండన్ ని ఫైట్ చేయమని చెప్తాడు. ఇద్దరు వాళ్ళ అనిమల్ ఫార్మ్స్ లోకి వస్తారు. 2 భారీ జంతువుల మధ్య ఫైట్ చాలా సీరియస్ గా వెళ్తుంది గల అని చూస్తే ఫైట్ చేసేలా వెళ్లి 2 అడుగులు ముందుకు వేయగానే బ్రాండన్ యాజ్ యూజువల్ తన భయం వల్ల అక్కడి నుంచి పారిపోతాడు. నెక్స్ట్ ఏంటి, బ్రెటాని ఎదుర్కోవాలంటే కొంచెం స్ట్రాంగ్ అయిన ఆపోనెంట్ కావాలి కదా, కాబట్టి టీచర్ హీరోని ఫైట్ చేయమని చెప్తాడు. జే కొంచెం నర్వస్ అవుతాడు. ట్రాన్స్ఫార్మ్ అవ్వలేక కష్టపడతాడు. అప్పుడు ఆ ప్లేస్ కి ఆండ్రూ వస్తాడు. అతను హీరో దగ్గర నేను కూడా ఒకప్పుడు నీలానే
ట్రాన్స్ఫార్మ్ అవడానికి చాలా కష్టపడ్డా, అప్పుడు నాకు ఇదే యూస్ అయింది అని ఒక పౌచ్ ని అతనికి చూపిస్తాడు. ఆ సంచిలో పూమా యూరిన్ ఉందంట. దాన్ని అతను ఇలా పీల్చుకోగానే అతనికి అలా బలం వచ్చి జే వెంటనే అగ్రెసివ్ అయి ఒక డేంజరస్ అయిన పూమాలా మారిపోతాడు. ఫైట్ లో మనోడు ఎంత సీరియస్ గా ఉంటాడంటే బ్రెటా సైజ్ లో పెద్దగా ఉన్నా తన వల్ల అసలు కీపప్ చేయడం కుదరదు. వీడి ఆవేశం చూసి టీచరే ఆ ఫైట్ ని స్టాప్ చేసేస్తాడు. తర్వాత ఇంకో ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. వాళ్ళది అసలు ఫైటే కాదు, ఆపనర్ నుంచి కంపు భరించలేక పారిపోతారు. క్లాస్ అయ్యాక హీరో ఆండ్రూతో వెళ్ళి మాట్లాడతాడు. వాళ్ళిద్దరూ అలా క్లోజ్గా ఉండడం చూసి జెఫ్రీకి కుళ్ళు వస్తుంది. కాబట్టి వాడు జే దగ్గరికి వచ్చి నువ్వు ఇద్దరు తోడేలతో ఫైట్ చేసి గెలిస్తే ఇకపై ఎప్పుడు నీ జోలికి రాము. ఒకవేళ కనుక ఓడిపోయావో ఇక నీ పని అంతే. ఈ ఛాలెంజ్ ఓకేనా అని అడుగుతాడు. జే అతనికి ఫైట్స్ లో ఇంట్రెస్ట్ లేకపోయినా వీడిని తొలగించుకోవాలంటే అందుకు ఇది ఒకటే మార్గం అని ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ రోజు ఈవినింగ్ జే జెఫ్రీతో అతను వేసుకున్న ఛాలెంజ్ గురించి అతని ఫ్రెండ్స్ అయిన హోలీ ఇంకా బ్రాండన్ దగ్గర చెప్తాడు. బ్రాండన్ రే వద్దురా, వాడు మంచోడు కాదు, మనకెందుకు ఈ రిస్క్ అని చెప్పినా హీరో వినడు. అట్లీస్ట్ నీ మంచి కోసం మేము కూడా నీతో పాటు వస్తాము అని హోలీ ఇంకా బ్రాండన్ మన హీరోతో పాటు కలిసి ఆ రోజు రాత్రి వీళ్ళ ముగ్గురు జెఫ్రీ చెప్పిన ఆ సీక్రెట్ ప్లేస్ కి వెళ్తారు. ఫ్రెండ్స్ ఇద్దరు దూరంలో వెయిట్ చేస్తూ చూస్తారు. హీరో మాత్రం ఒంటరిగా తన అనిమల్ ఫామ్ లో ఆ తోడల్ని ఎదుర్కోవడం కోసం వెళ్తాడు. జెఫ్రీ ఇంకా అతని గ్యాంగ్ అక్కడికి వస్తారు. కానీ ఈ ఛాలెంజ్ లేదా ఇద్దరు తోడేళ్ళు దీని గురించి డిస్కషన్ ఏం లేకుండా నెక్స్ట్ సెకండ్ డే అందరూ కలిసి హీరో పైన దాడి చేస్తారు. అప్పటికి కూడా హీరో ముందు బాగానే ఫైట్ చేస్తాడు. కానీ వాళ్ళ సంఖ్యలో ఎక్కువ ఉండడం వల్ల ఇతను వాళ్ళని ఎదుర్కోలేకపోతాడు. జే ఇలా కష్టపడడం చూస్తున్న హోలీ బ్రాండన్ దగ్గర మనమే మన ఫ్రెండ్ ని కాపాడాలి, నువ్వు వెళ్ళి అతనికి సహాయం చెయ్యి ఉంటుంది. కానీ అతను వినడు. అతను భయపడుతూ ఉంటే హోలీ అతని ఫైటింగ్ సీన్ లోకి తోసేస్తుంది. దాంతో బ్రాండన్ ఒక బైసన్ లా ట్రాన్స్ఫార్మ్ అయి అతను కూడా వెళ్లి ఆ తోడేల్ని ఆపుతాడు. ఈ చిన్న హెల్ప్ తో హీరో కూడా జెఫ్రీ వాళ్ళందరినీ చితగ్గొట్టేస్తాడు. వీడి దెబ్బలకి ప్రతి ఒక్కరు పరిగెడతారు. అక్కడ సీన్ కట్ చేస్తే ఆ నెక్స్ట్ రోజు క్లాస్ కి ప్రొఫెసర్ జేమ్స్ వస్తాడు. అతను స్టూడెంట్స్ అందరి మొహం మీద గాయాలు చూసి నిన్న నైట్ వీళ్ళంతా ఫైట్ చేసుకున్నారు అనే విషయాన్ని కనిపెడతాడు. జేమ్స్ వాళ్ళని బాగా తిట్టి పనిష్మెంట్ గా వాళ్ళని క్యాంటీన్ లో వర్క్ చేయమంటాడు. అప్పుడు ఆండ్రూ అక్కడికి వచ్చి హీరోని తన కారులో బయటికి తీసుకువెళ్తాడు. అతను జే దగ్గర రాత్రి ఏం జరిగిందో నాకు తెలుసు, నలుగురు తోడేల్ని ఒక్కడే హ్యాండిల్ చేయడం అనేది కొంచెం కష్టమే, నువ్వేం భయపడకు, నేను నీకు వేటాడడం ఎలాగో కూడా నేర్పిస్తా అని చెప్తాడు. అలాగే ఆండ్రూ హీరో యొక్క తల్లిదండ్రుల గురించి పూమా ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసుకుంటాడు. తర్వాత స్కూల్ కి రిటర్న్ వస్తే ప్రిన్సిపల్ హీరోని ఇంకా ఆండ్రూని కూడా తిరుగుతుంది. స్టూడెంట్స్ ని ఇలా ఫేవర్ చేయకూడదని, రూల్స్ ని ఫాలో అవ్వాలి అని వార్నింగ్ ఇస్తుంది. అలాగే తను హీరో దగ్గర ఇంకోసారి నువ్వు రూల్ బ్రేక్ చేస్తే బాగోదు అని స్ట్రిక్ట్ గా చెప్తుంది. హీరో బయటకు వచ్చాక తన ఫ్రెండ్స్ అందరూ ఏం జరిగిందో అడుగుతారు. అయినా వాళ్ళలో లో మాత్రం ఒంటరిగా అడవిలోకి వెళ్లడం చూసిన హీరో అతను కూడా తన వెంటే వెళ్తాడు. వీళ్ళనే ఉండే వుడ్ వాకర్స్ కొంతమంది ఒక చోట్లో మీటింగ్ వేసుంటారు. వీళ్ళిద్దరూ వాళ్ళ కాన్వర్సేషన్ ని వింటారు. ఈ మధ్య కొన్ని అనిమల్ అటాక్స్ జరిగాయి కదా, లైక్ సముద్రంలో ఉన్న ఆ బోట్ పైన జరిగిన అటాక్ లాంటివి. యాక్చువల్లీ ఈ అటాక్స్ అన్నిటిని చేస్తున్నది వీళ్ళనే ఉండే వుడ్ వాకర్స్. వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ అటాక్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఎప్పుడైతే ఆ చోట్ల వాళ్ళ తప్ప ఇంకెవరో ఉన్నారు అనే విషయాన్ని సెన్స్ చేస్తారో వెంటనే హీరో ఇంకా లో అలర్ట్ అయి అక్కడి నుంచి పారిపోతారు. లో చెప్తుంది ఇలాంటి వుడ్ వాకర్సే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం అని మనుషులకి తెలిస్తే అప్పుడు మనుషులకి ఇంకా మనకి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అని తను భయపడుతుంది. ఆ నెక్స్ట్ రోజు ఆండ్రూ జేని అడవికి తీసుకువెళ్లి మొదటి లెసన్ నేర్పిస్తాడు. ఎంత ఎక్కువ సార్లు ట్రాన్స్ఫార్మ్ అయితే హ్యూమన్స్ ఇంకా అనిమల్ ఫార్మ్స్ ని అంత ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని చెప్తాడు. ఇద్దరు కలిసి వాళ్ళ అనిమల్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయి ఒక జింకని వేటాడి తింటారు. ఆ అడవిలో ఒక హంటర్ కూడా ఉంటాడు. ఆండ్రూ అతన్ని చూసి చాలా కోపం అవుతాడు. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు జాగ్రత్తగానే ఉండు అని అతను హీరోకి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత స్కూల్ కి రిటర్న్ వచ్చాక లంచ్ టైంలో హీరో యొక్క ఫ్రెండ్స్ అందరూ హీరోని తినమంటారు. కానీ వాడు అస్సలు తినడు. ఏమైంది అని లో అడిగితే వాడు పొద్దున్నే ఆండ్రూతో కలిసి ఒక జింకని వేటాడి తిన్నాను, అది చాలా టేస్టీగా ఉన్ను, అందుకే ఇప్పుడు ఏది తినాలనిపించట్లేదు అని చెప్తాడు. ఇంకా ఇది విన్న వెంటనే లోకి కోపం వస్తుంది. తను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జే కన్ఫ్యూజ్ అయి హోలీ దగ్గర తనకేమైంది అని అడిగితే అప్పుడే హోలీ చెప్తుంది లో వాళ్ళ అమ్మని కూడా ఒక పూమా అటాక్ చేయడం వల్లే అమ్మ చనిపోయిందంట. వాళ్ళ ఫ్యామిలీ కూడా జింక ఫ్యామిలీనే కదా, కాబట్టి తను హర్ట్ అయ్యింది. విషయం ఏంటో తెలుసుకున్న జే వెంటనే లో వెంట పరిగెడతాడు. అతను తనకి సారీ
చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ తను అస్సలు వినదు. తను ఒక జింకలా మారి అడవిలోకి పారిపోతుంది. ఆ రాత్రి జేకి జెఫ్రీ అరుపులు వినిపిస్తాయి. విండు నుంచి చూస్తే ఆ తోడేల గుంపు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని హీరో పూమలా మారి వాళ్ళని ఫాలో అవుతాడు. వాళ్ళు పక్కనున్న ఒక టౌన్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న గార్డ్ ని భయపెట్టాక అక్కడ ఉన్న ఏవో వైర్లని కట్ చేసి ఒక షెడ్ యొక్క డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదే సమయంలో వీళ్ళ ముందుకి జే వస్తాడు. అతను జెఫ్రీ వాళ్ళ దగ్గర మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు, మీకు ఇక్కడేం పని అని ప్రశ్నిస్తాడు. జెఫ్రీ అతనికి ఆన్సర్ చేయడు. బదులుగా మేము నీ జోలికి రాలేదు, నువ్వు కూడా మా జోలికి రాకు అని చెప్పి అతన్ని వెళ్ళిపోమంటారు. కానీ వీడు వెళ్ళడు. నాకు ఆన్సర్ కావాల్సిందే అంటాడు. వీళ్ళిప్పుడు మళ్ళీ ఫైట్ చేసుకుంటారేమో అని చూస్తే అప్పుడు అక్కడికి ఆండ్రూ పరిగెట్టుకుని వచ్చి అతను హీరోని ఆపుతాడు. అందరినీ కార్ ఎక్కించి అతను హీరోతో ప్రైవేట్ గా మాట్లాడతాడు. అప్పుడే మనకి విషయం అర్థమవుతుంది, ఈ మనుషుల పైన జరుగుతున్న ఈ అనిమల్ అటాక్స్ అన్నిటికీ వెనకున్న మాస్టర్ మైండ్ ఈ ఆండ్రూనే అని. కొన్ని ఏళ్ల క్రితం తన భార్య కూతురు అడవిలో ఉన్నప్పుడు ఒక హంటర్ వాళ్ళని చంపేస్తాడంట. అక్కడితో ఆగకుండా వాళ్ళ తలలని ఇంట్లో ట్రోఫీస్ లాగా పెట్టాడంట. అందుకే మనుషులంతే ఆండ్రూకి అస్సలు పడదు. మనుషులు నేచర్ ని నాశనం చేస్తున్నారు, జంతువుల్ని చంపేస్తున్నారు, అందుకే వాళ్ళని ఆపాలి అని డిసైడ్ అయ్యాడు. అక్కడికి షీలియా అని ఇంకో అమ్మాయి కూడా వస్తుంది. తనకి ఒక మెకానికల్ లెగ్ ఉంటుంది. తన పాము రూపంలో ఉన్నప్పుడు ఇలానే మనుషులు తన పైన దాడి చేశారు. వాళ్ళ వల్లే తన యొక్క కాలిని కోల్పోయింది. ఆండ్రూ ఇలా హీరోకి మనుషులందరూ ఎంత సెల్ఫిష్ ఇంకా క్రూయల్ అయిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని కూడా తన టీంలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. మనుషులని చంపొద్దు, జస్ట్ వాళ్ళ మిషన్లని డిస్ట్రాయ్ చేద్దామంటాడు. హీరో ఆలోచించడానికి టైం అడిగి ఈ విషయం గురించి ఇంకెవరికి చెప్పను అని కూడా ప్రామిస్ చేస్తాడు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ అతను ఏం జరిగినట్టు తన ఫ్రెండ్స్ తో ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. బ్రాండన్ కి చిన్న భయం వస్తే కూడా అతను బైసన్ గా మారిపోతున్నాడు కదా, వాడికి తనని తను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే అతను బైసన్ గా మారాక ఎలా అగ్రెసివ్ గా ఫైట్ చేయాలి అనే దాని పైన కూడా అతనికి హెల్ప్ చేస్తారు. బ్రాండన్ ఆ ప్రాసెస్ లో తెలియక స్కూల్ కి అప్పుడే వచ్చిన హీరో ఫ్యామిలీ మెంబర్స్ కార్ ని గుద్దేస్తాడు. పాపం అతని పేరెంట్స్ సర్ప్రైజ్ విజిట్ కోసం వచ్చుంటారు, కానీ ఇప్పుడు వాళ్ళ కార్ ఫుల్ గా డ్యామేజ్ అయిపోయింది. హీరో వాళ్ళందరికీ ఏం కాలేదు అని తెలుసుకున్నాక అతను వాళ్ళని తన రూమ్ కి తీసుకువెళ్తాడు. అక్కడే హీరో తల్లిదండ్రులు అతనికి చెప్తారు వాళ్ళు నెక్స్ట్ వీక్ ఈ టౌన్ లోనే స్టే చేయబోతున్నారంట. అదెలా వాళ్ళు ఇక్కడే ఎక్కడో ట్రెక్కింగ్ కి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళు జేని కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవ్వమని చెప్తారు. హీరో కూడా సరే అని చెప్తాడు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆండ్రూ కాల్ చేసి నువ్వు నీ డిసిషన్ తీసుకున్నావా, మా టీమ్ లో జాయిన్ అవుతావా, ఈ వీకెండ్ ఒక మిషన్ ఉంది, అందులో నువ్వు కూడా రావాలి అంటాడు. కానీ అందుకే హీరో వీకెండ్ తన పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయాలని, అలాగే మనుషుల్ని ఇబ్బంది పెట్టడం అతనికి ఇష్టం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత అతను రిలాక్స్ అవడం కోసం ఒంటరిగా అడవిలోనికి పరిగెడతాడు. తన పూమ రూపానికి మారి తన స్కూల్ ని వదిలేసి అతను చాలా దూరం అడవిలోనికి వెళ్తాడు. ఒక పెద్ద కొండెక్కి అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్లేస్ కి ఒక కాకి వస్తుంది. ఆ కాకి ఇతన్ని ఫాలో చేసుకుని వచ్చి ఉంటుంది. అది కూడా ఒక వుడ్ వాకర్. తను జే దగ్గర ఈ ప్లేస్ నీకు సేఫ్ కాదు, సో తిరిగి వెళ్ళిపో అని వార్న్ చేస్తుంది. కానీ అంతలోనే ఆ ప్లేస్ కి ఒక డ్రోన్ వచ్చి అది మన హీరోని చూసేస్తుంది. ఇలాంటి డ్రోన్స్ ని వేటగాళ్ళు యూజ్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న హీరో తను పెద్ద ప్రమాదంలో ఉన్నాను అని అర్థం చేసుకుని వెంటనే పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ డ్రోన్ కూడా అతన్ని ఫాలో అవుతుంది. ఆ డ్రోన్ మాత్రం కాదండోయ్, కింద 4-5 కుక్కలు కూడా హీరోని స్మెల్ చేసి అతన్ని వెంట పడుతుంటాయి. ఏం చేయాలో తెలియక జే ఒక చెట్టు ఎక్కి అక్కడే దాగుంటాడు. కుక్కలు ఆ చెట్టు కిందే ఉంటాయి. డ్రోన్ కూడా అక్కడికి వచ్చేస్తుంది కనుక ఆ కాకి వుడ్ వాకర్ ఎగురుతూ వెళ్లి ఆ డ్రోన్ ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అయినా హంటర్ కి వీడున్న లొకేషన్ తెలిసిపోయింది. అతను గన్ తో ఈ పూమని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. వెంటనే వీడు కూడా పరిగెడతాడు. చాలా దూరం వెళ్తాడు. తప్పించుకునే ఛాన్సే లేదు అని రియలైజ్ అయి అతను ఒక చోట్ల పడిపోయినప్పుడు ఆ కాకి అతనికి డ్రెస్ ఇచ్చి వెంటనే నువ్వు నీ హ్యూమన్ ఫామ్ లోకి మారు అని చెప్తుంది. ఆ కుక్కలు అలా మనిషిగా మారిన వీడిని చూసేస్తాయి. అవి కన్ఫ్యూషన్ లో వీడిని ఏమీ చేయలేక అలానే ఉండిపోతాయి. తర్వాత జే స్కూల్ కి రిటర్న్ వచ్చి నీరసంలో అన్కాన్షియస్ అయి పడిపోతాడు. ఆండ్రూ అతన్ని తన ఇంటికి తీసుకువెళ్ళుంటాడు. జేకి మెలకువ వస్తుంది. అతను ఈ రోజు నీ లైఫ్ ఆల్మోస్ట్ పోయి ఉంటుంది, ఇప్పుడైనా అర్థం చేసుకో, మనుషులు చాలా డేంజరస్, మనలాంటి వాళ్ళు పీస్ఫుల్ గా ఉండాలంటే అందుకు మనం వాళ్ళని ఎదిరించాలి, ఇప్పుడైనా నా టీంలో జాయిన్ అవుతావా అని అడిగితే హీరో కూడా ఆండ్రూ చెప్తున్నదంతా నిజమే అని ఒప్పుకొని ఆ టీంలో జాయిన్ అవుతాడు. ఫస్ట్ పనిగా హీరో జెఫ్రీని, అతని గ్యాంగ్ ని ఇంకా మన హీరోని గొడవ పడొద్దు అని చెప్పి వీళ్ళ నెక్స్ట్ మిషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొంతమంది మనుషులు వీళ్ళ అడవిలో చెట్లని కొట్టి తీసుకువెళ్ళడానికి వచ్చుంటారు అండ్ ఈ రోజు మనం వాళ్ళనే ఆపబోతున్నాం అని చెప్తాడు. వెంటనే అందరూ ఆ మిషన్ మీద బయలుదేరడం కోసం రెడీ అవుతారు. అండ్ ఇదే సమయానికి జేకి తన పేరెంట్స్ కాల్ చేస్తారు. వాళ్ళతని ట్రెక్కింగ్ కి పిలుస్తారు. అయినా వీడు లేదమ్మా నాకు ఒక ఇంపార్టెంట్ అయిన క్లాస్ ఉంది అని చెప్పి తను రానని చెప్పేస్తాడు. అందరూ కార్ ఎక్కుతున్నప్పుడు సరిగ్గా అదే సమయానికి ఆ ప్లేస్ కి హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ హాలీ ఇంకా బ్రాండన్ వస్తారు. వాళ్ళు నువ్వేంటి ఇప్పుడంతా మాతో అసలు మాట్లాడట్లేదు, మీరంతా ఎక్కడికో వెళ్తున్నారు కదా, మేము కూడా నీతో పాటు వస్తాం అని చెప్తారు. కానీ
కానీ అందుకు జే ఒప్పుకోడు. తను ఎక్స్ప్లెయిన్ చేయలేనని, అలాగే మీరు ఇక్కడ ఉండకూడదు, వెంటనే రిటర్న్ వెళ్ళిపోండి అని చెప్తాడు. దీనివల్ల ఫ్రెండ్స్ హర్ట్ అవుతారు. ఆండ్రూ వాళ్ళ టీం మనుషులు వర్క్ చేస్తున్న ఆ ప్లేస్ ని చేరుకుంటారు. అక్కడ ఆండ్రూ వీళ్ళ ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ముందుగా కింద వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలి. తర్వాత ఈ లాక్ ని మనం కట్ చేసేద్దాం అని చెప్తాడు. ఈ వుడ్ రోల్ అయినప్పుడు కింద ఎవరైనా ఉంటే అది వాళ్ళ ప్రాణాలకి కూడా డేంజర్ కనుక ముందు వీళ్ళంతా ఆ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉన్నారా అని చూడడం కోసం వెళ్తారు. హీరో అక్కడ కొన్ని కుందేల్ని చూసి వాటిని కూడా వెళ్ళిపోమంటాడు. కానీ పాపం అతనికి తెలియని విషయం ఏంటంటే కిందే హీరో యొక్క ఫ్యామిలీ కూడా టెంట్ వేసుకుని కుక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆ ఎల్లో కలర్ టెంట్ దూరం నుంచి కనిపిస్తుంది. జే దాన్ని చూసేస్తాడు. కానీ అది తన ఫ్యామిలీయే అన్న విషయం తెలియదు. ప్లాన్ ప్రకారం జెఫ్రీ ఇంకా అతని తోడేళ్ల గ్యాంగ్ మనుషుల దగ్గరికి వెళ్లి వాళ్ళపైన ఆక్రోషంగా అటాక్ చేస్తారు. దాంతో అక్కడున్న వర్కర్స్ అందరూ వెంటనే అక్కడ నుంచి పారిపోతారు. పైనున్న ఆ లాక్ కి కట్టున్న తాడిని ఒక వ్యక్తి కట్ చేయడానికి రెడీ అవుతాడు. జే పరిగెట్టుకుని వచ్చి కింద ఎవరో మనుషులు ఉన్నారు, వాళ్ళు డేంజర్ లో ఉన్నారు, సో మీరు కట్ చేయకండి అంటాడు. కానీ వీళ్ళు వాళ్ళని ఆపడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు వినరు. జే తన మొబైల్ చెక్ చేసి చూస్తే తన ఫ్యామిలీ మెంబర్స్ తనకు ఫోటో పంపించుంటారు. అది చూసాకే హీరోకి అర్థమవుతుంది కిందున్నది మరెవరో కాదు తన ఫ్యామిలీయే అని. సో వెంటనే అతను ఆండ్రూకి కాల్ చేసి ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తాడు. అయినా అతను వీడికి హెల్ప్ చేస్తాడేమో అని చూస్తే మారుగా అసలు వాళ్ళని బయాలజికల్ ఫ్యామిలీ కాదు, నీ పూమా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో ఆ లొకేషన్ ని నేను కనిపెట్టేశా. నువ్వు వుడ్ వాకర్స్ లో ఒకడివి, మనిషిలో ఒకడివి కాదు, సో నువ్వు వాళ్ళని మర్చిపో అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. అంతే, ఒక్క సెకండ్ హీరోకి ఏం చేయాలో తెలీదు. ఈ లాక్ కి కట్టున్న తాడిని ఒక కార్ ని యూజ్ చేసుకుని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తారు. కార్ లో ఉన్న వ్యక్తి బండిని స్టార్ట్ చేస్తాడు, కానీ కార్ అస్సలు మూవ్ అవ్వదు. ఎందుకని చూస్తే ఆ ప్లేస్ కి బ్రాండన్ ఇంకా హాలీ వచ్చుంటారు. బ్రాండన్ బైసన్ గా మారి ఆ కార్ ని మూవ్ అవ్వకుండా పట్టుకుంటాడు. దీంతో ఆండ్రూ మనుషులు విల్ ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఒక పర్సన్ బియర్ గా మారుతాడు, అతన్ని ఆ కాకి డిస్ట్రాక్ట్ చేస్తుంది. కార్ లో కూర్చున్న వాడిని హాలీ డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఆండ్రూ కూడా తన పూమా రూపంలో అక్కడికి వస్తాడు. అతనికి ఇంకా మన హీరోకి మధ్య ఒక పెద్ద ఫైట్ స్టార్ట్ అవుతుంది. కానీ బ్యాడ్ లక్, ఈ ఫైట్ మధ్యలో ఆ లాగ్ అన్ని లూజ్ అయి కింద రోల్ అవడం స్టార్ట్ అవుతాయి. అవన్నీ స్ట్రైట్ గా చాలా వైలెంట్ గా తన ఫ్యామిలీ వైపుకి వెళ్తూ ఉంటుంది కనుక జే వెంటనే తన మనిషి కుటుంబాన్ని కాపాడడం కోసం పరిగెడతాడు. కిందున్న వాళ్ళందరూ కూడా డేంజర్ ని చూసి పారిపోతారు. కానీ జే చెల్లి మాత్రం హెడ్ ఫోన్స్ వేసుకుని అక్కడే ఉంటుంది. ఫ్యామిలీ వార్న్ చేయడానికి ప్రయత్నించినా తనకి ఏం వినిపించదు. జే ఆ కర్రల పైన అంతా ఎక్కి పరిగెడుతూ చాలా కష్టపడి ఎలాగోలా చివరికి లాస్ట్ సెకండ్ లో తన చెల్లిని సేవ్ చేసుకుంటాడు. ఆ పెద్ద క్రాష్ లో వాళ్ళ పాప చనిపోయింది అని అందరూ భయపడతారు. కానీ తనకి ఏం కాలేదు, తను సేఫ్ గా బయటకు వస్తుంది. దీంతో అందరూ రిలాక్స్ అయి తనని హక్ చేసుకుంటారు. వెంటనే జే కూడా అక్కడికి వస్తాడు. అతన్ని చూసి ఫ్యామిలీ నువ్వు ఇక్కడే ఉన్నావని షాక్ అవుతారు. ఆండ్రూ కూడా అక్కడికి వస్తాడు. నేను హైకింగ్ చేస్తూ నాయిస్ విన్నా, మీరు ఓకేనా అని చాలా ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తాడు. అతను హీరోకి సారీ చెప్పి అతని ఫ్యామిలీ మెంబర్స్ ని హెలికాప్టర్ లో హాస్పిటల్ కి పంపిస్తాడు. జే అయితే ఆండ్రూ పైన ఫుల్ టెన్షన్ లో ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి ప్రిన్సిపల్ ఇంకా మిగతా టీచర్స్ వస్తారు. ఆండ్రూ ల్యాండ్ స్లైడ్ జరిగింది అని చెప్పి కవర్ చేస్తాడు. కానీ ఆమె నమ్మదు, సంథింగ్ ఇస్ రాంగ్ అని సెన్స్ చేస్తుంది. నేను కౌన్సిల్ ఆఫ్ వుడ్ వాకర్స్ తో ఇన్వెస్టిగేట్ చేస్తా, ఇక్కడ ఏం జరుగుతుందో కనిపెడతా అని చెప్పి తను వెళ్తుంది. జే తన ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ చెప్తాడు. బ్రాండన్, అంత పెద్ద కార్ ని నేనే ఆపాను, చూసావా ఈ బైసన్ ఎంత పవర్ఫుల్ అని డప్పాలు కొట్టుకుంటాడు. హాలీ కూడా నువ్వు లేకుండా మాకు చాలా బోరు కొట్టింది, అందుకే వచ్చాము అని చెప్తుంది. లో కూడా హీరోని క్షమించి ఈ రోజు నువ్వు మంచి పనే చేసావు అని చెప్పి స్మైల్ చేస్తుంది. ఇలా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఒకటవుతారు. వీళ్ళంతా వీళ్ళ స్కూల్ కి తిరిగి వెళ్తారు. అక్కడ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఫైనల్ గా హీరో ఒక కన్క్లూషన్ కి వస్తాడు. తన లైఫ్ లో 2 పేరెంట్స్ ఉన్నారు, హ్యూమన్స్ ఇంకా అనిమల్స్. ఇప్పటిదాకా ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది, తను రెండింటిని బ్యాలెన్స్ చేయగలడు, ఎందుకంటే తను ఒక వుడ్ వాకర్ అని చెప్తాడు. అండ్ ఇలా ఒక హ్యాపీ ఎండింగ్ తో ఈ సినిమా ఎండ్ అవుతుంది. సో ఇది గైస్ వుడ్ వాకర్స్ అనే సినిమా కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఇచ్చే చిన్న చిన్న లైక్స్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ మిమ్మల్ని ఇంకో మంచి మూవీతో వచ్చి కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.